అంతా అయిపోయింది. తెచ్చుకున్న డబ్బులన్నీ సంకనాకించారు ఈ ఎదవలు. ఆ ఎదవ టికెట్ డబ్బులు అని చెప్పి 3000 ఫైన్ కట్టించాడు. ఈ ఎదవ సమోసాలు బిర్యానీలు అని చెప్పి ఇంకో 600 బొక్కెట్టాడు. ఇక సాయంత్రం అవుతుంది, ఇంకా ఏం తీసుకొస్తారో కొంప మీదకి. సర్లేండి, జరిగిందేదో జరిగిపోయింది. మీరు అంత గట్టిగా అరుస్తుంటే వింతగా అందరూ మనల్ని చూస్తున్నారు. ఎందుకు చూడరే, చూస్తారు. పక్కింటోడు ఏడుస్తుంటే ఎదురింటోడు ఆనందపడుతుంటాడు కదా. ఈ జనాలు ఎప్పటికీ మారరు. నాన్నగారు మీరేం బాధపడకండి, నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి. అరగంటలో ఐపీఎల్ బెట్టింగ్ ఆడేసి లాస్ మొత్తం కవర్ చేసేస్తాను నేను. ఒరే, ఇంకొకసారి బెట్టింగ్ గిట్టింగ్ అన్నావంటే ఈ భోగు నుంచి బయటకు తోసేస్తాను అదవా. మామ, మన టైం అస్సలు బాగాలేదు. ఎందుకన్నా మంచిది ఎక్కడి నుంచి మెల్లిగా సైడ్ అయిపోదాంరా. అవును మామ, హిస్టీరియా వచ్చిన పిచ్చుకోతులాగా తెగ ఊగిపోతున్నాడు రా. మామ ఎందుకన్నా మంచిది కొంచెం దూరంగా వెళ్ళి కూర్చుందాంరా మనం. ఏంట్రా ఇంకా నా వైపే చూసుకుంటూ కొసకొసలు ఆడుకుంటున్నారు? ఇంకా ఎలా బొక్క పెట్టాలని ఆలోచిస్తున్నారు? అదేం లేదు అంకుల్ గారు, సాయంత్రం అవుతుంది కదా, స్నాక్స్ కేట్లకి డబ్బులు ఇస్తారేమో అని మాట్లాడుకుంటున్నాం. నోరుమేంటి తిండిపోతు సన్నాసులారా, ఇంకొకసారి నోరెత్తారంటే పేక నొక్కేస్తాను. ఒరే, హైదరాబాద్ దిగేంత వరకు పచ్చి నీళ్ళు కూడా మీకు ఇవ్వండి రా. మూసుకుని పైకి పడుకోండి. అమ్మో పదరా మామ పద, ఇంకా ఇక్కడే ఉంటే ఇన్ని పిచ్చెక్కిపోయి పేకలు కొరికిస్తున్నట్టున్నాడు. పద పోదాం. ఓర్ నాయనో, మీ నాన్నకి ఎంత బీపీ ఏంట్రా బాబు, ఎక్కడ ఫిట్స్ వచ్చి చచ్చిపోతాడని తెగ టెన్షన్ కూడా నాకు. నీ అబ్బా ఇదంతా నీవెళ్ళే కదరా. అనవసరంగా ఉదయాన్నే 3000 రూపాయల టీటీకి దొబ్బిచ్చావు. అప్పటి నుంచే మా నాన్న ఏదో చేతబడి చేసిన వాళ్ళకి తెగ ఊగిపోతున్నాడు. మామ జర్నీ బాగా బోర్ కొట్టేస్తుందిరా. కనీసం భోగిలో ఒక గుంట ఉన్న బాగుండ్రా, దాన్ని సైట్ వేసుకుని టైం పాస్ అన్న చేద్దాం. కలరింగ్ లేకపోవడం ఏంటి మామ, నువ్వు సరిగ్గా చూడలేదు కానీ ఇందాక నుంచి 16 ఏళ్ళ కనుగుంటా నీకాసే చూస్తుంది అలాగా. 16 ఏళ్ళ కనిపిల్ల ఎక్కడ మామ, ఎక్కడ? చీ కదవా, అది 16 ఏళ్ళ కనిపిల్లేట్రా. ఆ ఈజిప్ట్ సమాధిలో దొరికిన ముసలి మమ్మీ లాగా ఉంది కదరా. నీ అబ్బా నన్ను చూసి నవ్వుతావా? ఆగు, ఆ ముసలిదానికి వెళ్ళి చెప్పేస్తాలే నువ్వే బాత్రూంలో పచ్చిమిరపకాయలు అన్నీ వేసావని. వద్దు వద్దు మామ వద్దు. ఒరే, అది చూడడానికి ఆ నన్ను సినిమాలో దెయ్యంలాగే ఉందిరా. అసలే నేను కన్నెపిల్లోని, ఏదైనా చేస్తుందేమో రాత్రికి. మరి ఎలారా? ఎవరినో ఒక్కరిని గెలకపోతే నేను ఉండలేను కదరా. అసలే నా చేతులు దురద ఎక్కువ. అరే బాబు, కొంచెం సేపు ఆ రామంలా కూర్చోరా నాయన. నెక్స్ట్ విజయవాడ స్టేషన్ వస్తుంది కదా, ఎవరైనా ఎక్కుతారేమో, అప్పుడు రెచ్చిపోరేమో నాకు కావస్తే. ఎందుకు రామని గెలుపుతున్నా? ఎక్స్ట్రా చేయకు, నాకు కానీ తెక్కరేగిందనుకో ఆ బాత్రూమ్ లో పెట్టి గడేసేస్తాను. దెబ్బకు ఊపిరాడుకుని చచ్చిపోతాయి అదవా. అరే మామ, నీకు ముందే చెప్తాను, ఫస్ట్ ఏ గుంట ఎక్కుతుందో అది నా గర్ల్ ఫ్రెండ్, తర్వాత అందరూ నీకే అనమాట. మళ్ళీ గొడవలాడికి నాతో. ఒరే ఇదేం ఫిట్టింగ్ రా, చెడగెత్తరు ఎదవా. అయినా నచ్చాల్సిన మన ఇద్దరికి కాదురా, వచ్చే అమ్మాయికి రా ఎదవా. అదేం కుదరదు నా దగ్గర. ముందు ఏ అమ్మాయి ఎక్కితే అది నా గర్ల్ ఫ్రెండ్, తర్వాత అంతా నీకే అని చెప్పాను కదా. సర్లేరా బాబు, ఎలాగోలా ఏడు. ఏ రోజున నా మాట అన్నావా ఏంటి? ఎదవకి ఈ భోగిలో ఎక్కేది ఒకే ఒక అమ్మాయి అని తెలీదు. కనీసం బయట చాటు చూడాలన్న జ్ఞానం కూడా లేదు తెంగరోడికి. ఆవా, ట్రైన్ ఆగిందిరా. ఇప్పుడు నా సౌందర్య లహరి ఎక్కబోతుంది. చూడు చూడు. వాటర్ బాటిల్, వాటర్ బాటిల్, తండా తండా వాటర్ బాటిల్, పానీ పానీ, తండా తండా పానీ పానీ. మామ, మధ్యలో ఈడెవడరా? ఇంకెవడు మావా, నీ బామద్ద అయ్యి ఉంటాడు. వెనకాల నీ లవరు అగో ఆ పులిహార పొట్టలు అయ్యి అమ్ముతున్నట్టుంది. చూడు చూడు. నేనంటే ఎందుకురా నీకు అంత కుళ్ళి? ఎప్పుడు నాకు పడేడుస్తావు? అరే మామ, ఎవరో ఎక్కుతున్నారా చూడు, వస్తున్నట్టుంది. మామ నీ స్వప్న సుందరం కాదో తెలియదు కానీ వీడి కంపల్సరీగా నీ సొట్ట సుందరేరా. చూడరా ఎంత అందంగా ఉన్నాడా. రే నువ్వు ఆపరా బాబు. ఏటి మామ, నా సౌందర్య లహరి వస్తుంది అనుకుంటే ఈడెవడో తేడా సింగడు వచ్చాడు. నువ్వు ఊరుకో మామ, నువ్వే కదా ముందు చెప్పావు ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళు నా స్వప్న సుందరే అని. చూడు ఎంత అందంగా ఉన్నాడో. మీ ఈడు చూడు సరిగ్గా సరిపోయిందిరా. నాకేం వద్దు, కావలసి నువ్వే ఉంచుకో. అరే ఈసారి కంపల్సరీగా నా సౌందర్య వస్తుందిరా, కావలసి చూడు. నోరు మూసుకుని కూర్చో, నీ 2 ఛాన్సులు అయిపోయాయి. ఇక నా వంతు. నెక్స్ట్ ఎవరు వస్తారో ఆడే నా గర్ల్ ఫ్రెండ్. దేవుడా ఈసారైనా సరే నా పొలంలో మొలకలు వచ్చేటట్టు ఆశీర్వదించు తండ్రి. అరే మామ, వచ్చిందిరా నీ లవరు రష్మిక మండానా. ప్రతిసారి ముసలి బొమ్మాలి ఎంట్రీ ఏంట్రా? రే మామ, ఎందుకురా ఫీల్ అవుతావు? కరెక్ట్ గా నీకు సరిపోయే ఈడు జోడే కదరా దొరికింది. అవును, నువ్వెందుకు నవ్వుతున్నా? అది కాదు మామ, నాకు కనీసం ఈ ముసలి బొమ్మలనే దొరికింది. నీకు మాత్రం ఏకంగా తేడా సింగడు దొరికాడు. అది గుర్తొచ్చి నవ్వుతున్నాను రా.
టికెట్స్ బాబు, టికెట్స్ చూపించాలి. రే ఈ టీటీ ఎవరు కొత్తగా వచ్చాడు, టీటీ గడి మారిపోయాడా ఏంటి? ఎవడొస్తే మనకేంట్రా, మనకేం భయం లేదు. మనం ఆల్రెడీ 3000 రూపాయలు ఫైన్ కట్టాం. ఏం వచ్చి ఏం పీక్కుంటాడు పీక్కామని. అరే బాబు మీ టికెట్లు కాస్త చూపి. ఎన్నిసార్లు చూపించాలి సార్? ఇదేమన్నా ఇలియానా నడువు అనుకున్నారా ప్రతి ఒక్కరికి చూపించడానికి? రై కోతుమూతి, మర్యాదగా టికెట్స్ చూపిస్తావా లేక ఆర్పీఎఫ్ పిలవమంటావా? అమ్మో వద్దు సార్, వద్దు. అయినా టికెట్లు నా దగ్గర లేవండి, మా పేరెంట్స్ దగ్గర ఉన్నాయి. అరే నాతో వచ్చి మీ టికెట్స్ చూపించండి మీ పేరెంట్స్ దగ్గర. తేడాగాని వచ్చిందో మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తోసేస్తా బయటికి. Few moments later. ఏరా ఎదవల్లారా మళ్ళీ వచ్చారు. మీకు ముందే చెప్పాను కదా పచ్చి మంచులు కూడా ఇవ్వనని. అవును ఎంతకీ నల్లకోటు కూడా ఇవ్వడరా? అరే మామ మీ బాబుకి నీకంటే నోటితో ఎక్కువ అనుకుంటాను. ఒరే నువ్వు ఆగరా మధ్యలో. నాన్నగారు ఈయన కొత్తగా వచ్చిన టీటీ అండి, టికెట్లు చెక్ చేస్తున్నాడు, అర్థం చేసుకోండి కొంచెం. వీడు టీటీయా? మరి ఎందాక వచ్చినాడు ఇడు అమ్మ మొగుడా? ఏయ్ పెద్ద మనిషి మర్యాదగా మాట్లాడు. తేడాగాని వచ్చిందనుకో ఆర్పీఎఫ్ అప్ చెప్పేస్తా జాగ్రత్త. నాన్నగారు ఎందుకు వచ్చిన గొడవండి? ఆ టికెట్ ఏదో ఆయన చూపించేస్తే ఆ గోడ వదిలిపోతుంది కదా మనకి. ప్రతి ఓడు చెప్పి కూడా ఇప్పుడు ఈ మధ్య. ఇదిగోండి మాస్టర్ మా టికెట్లు. ఏంట్రా ఫ్యామిలీ అంతా కలిపి నాతో డ్రామాలు ఆడుతున్నారా? డ్రామాలు 4 మనుషులు ఉన్నారు, టికెట్లు మాత్రం ఇద్దరికే తీసారా? అందుకే కదండి ఇందాక 3000 రూపాయలు ఫైన్ కట్టింది. మీకు సరిగా కనిపించదా? టికెట్ వెనకాల రాసుకుని చూసుకోండి. మీ తెలివి తెల్లానట్టే ఉంది. ఇందాక వచ్చినాడు పిచ్చోడు, అందరికి ఇలాగే పిచ్చి రాతలు రాసి డబ్బులు దొబ్బుకుని పోతుంటాడా ఏంటి? పిచ్చోడా? అమ్మో ఈ ఏం మాకు సంబంధం లేదు. మేము 3000 ఫైన్ కట్టాం, మమ్మల్ని ఇంక డబ్బులు అడగండి మీరు. ఇక పెద్ద అయినా నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. మర్యాదగా ఫైన్ కట్టు, లేదంటే ఆర్పీఎఫ్ ల గతి నీకు. మళ్ళీ ఫైనా? ఎంతండి? టికెట్ లేకుండా ప్రయాణించినందుకు చెరుకో 2000, ఇంకా రిజర్వేషన్ పోగి ఎక్కినందుకు ఇంకో 2000, మొత్తం కలిపి 4000. ఇంకో 4000 ఫైన్ కట్టాలా? ఒరే రమేష్ ఎక్కడున్నావురా? అరే మామ నాకు చాలా భయం వేస్తుందిరా. మీ బాబు ఏంట్రా బాబు అలా ఊగిపోతున్నాడు. ఒరే నన్ను గ్యారంటీగా పొందు పెట్టేస్తాడు ఇక్కడ. నేను ఈ చైన్ లాగేసి బయటికి పారిపోతాను రా. అరే మామ అంత పని చేయకు, వద్దు లాగద్దు. లేదు నాకు మీ ఫ్యామిలీ అంటే నమ్మకం లేదు బాబాయ్. నేను లాగేస్తాను. ఇదిగో పెద్ద అయినా చైన్ లాగడం కూడా నేరమే. దీనికి ఒక 2000 ఎక్స్ట్రా, మొత్తం 6000 రూపాయలు కట్టాలి. మొత్తం 4000. నో